అల్విదా మన్మోహన్జీ. దివంగత మాజీ ప్రధానికి ఘనంగా తుది వీడ్కోలు. నిగంబోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు. కడసారి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ. హాజరైన భూటాన్ రాజు వాంగ్చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనుంజయ్, తరలివచ్చిన కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, అంతిమయాత్రకు పోటెత్తిన నాయకులు, అభిమానులు, ప్రజలు. మన్మోహన్ చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు ఉపేందర్ సింగ్. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలతో భారతదేశ దిశను మార్చిన మహోన్నత నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 92కు జాతి యావత్తు ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. దివంగత మాజీ ప్రధాని మంత్రికి కడసారి దర్శించుకొని వీడ్కోలు పలికించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనుంజయ్ రావ్పులేతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. మన్మోహన్కు కన్నీటి వీడ్కోలు పలికిన అనంతరం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినోద్ కుమార్ సక్సేనా, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు భూపేందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, భూపేష్ ఖగేల్ తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు మన్మోహన్ పార్థివ దేహాన్ని పుష్పాలతో అలంకరించిన సైనిక వాహనంలో ఆయన నివాసం నుంచి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు తలపాగాను చివరి ప్రయాణంలోనూ ధరింపజేశారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కడసారి నివాళులర్పించారు. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, ఒక కుమార్తె కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైన వేళ మన్మోహన్ సింగ్ అమర్ రహే, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, తబ్ తక్ తేరా నామ్ రహేగా అనే నినాదాల మధ్య వేలాది మంది అనుసరిస్తుండగా యాత్ర ముందుకు సాగింది. ఉదయం 10:30 గంటలకు సమయానికి నిగంబోధ్ ఘాట్కు చేరుకుంది. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు రాహుల్ గాంధీ సైతం యాత్రలో చివరి వరకు పాల్గొన్నారు. పాడెను సైతం మోశారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ భౌతికయాన్ని ప్రత్యేక వేదికపైకి చేర్చారు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు మత గురువు పవిత్ర గుర్బానీ కీర్తనలు ఆలపించారు. భౌతికయం వద్ద పలువురు ప్రముఖులు పుష్పాలు ఘటించారు. త్రివిధ దళాల సైనికులు 21 తుపాకులు గాలిలో పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత చితికి మన్మోహన్ పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. మన్మోహన్ సింగ్ జ్ఞాపకాలతో అందరి హృదయాలు బరువెక్కాయి. అల్విదా మన్మోహన్జీ అంటూ కొందరు బోరున విలపించారు. సిక్కు సాంప్రదాయం ప్రకారం మన్మోహన్ అఖండ్ పథ్ను జనవరి 1న ఢిల్లీలోని నివాసంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 3న భోగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. అంతిమ్ అర్దాస్, చివరి ప్రార్థనలు జనవరి 3న ఢిల్లీలో గురుద్వార్ రికబ్ సింగ్ సాహిబ్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి సభను సోమవారం నిర్వహించనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇండియా ప్రగతికి బాటలు వేసిన నేత మన్మోహన్. లారెన్స్ వాగ్. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాగ్ సంతాపం ప్రకటించారు. భారత్ ఆర్థిక వ్యవస్థలు రూపురేఖలు మార్చిన గొప్ప నాయకుడు
మన్మోహన్ సింగ్ను కొనియాడారు. దార్శనికత, ఇంగితభావంతో దేశ ప్రగతికి బాటలు వేశారని, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరవలేనివని చెప్పారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి సంతాపం ప్రకటించారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మన్మోహన్ హయాంలో ఐక్యరాజ్యసమితితో భారత్ బృందం బలోపేతమైందని ఉద్ఘాటించారు. భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భూటాన్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాజధాని దింపులో బౌద్ధ మందిరంతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించారు. 20 జిల్లాల్లో ప్రార్థనలు జరిగినట్లు భూటాన్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లో తమ